ప్రశ్నించాలి ఈ దేశ ప్రభుత్వం. మళ్ళీ వస్తాం సార్. మనతోటి మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ గారు ఉన్నారు. దిలీప్ గారు గుడ్ మార్నింగ్ అండి. దిలీప్ గారు మీ వాయిస్ మీట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్, చెప్పండి. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలుగా పేరున్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆయన కూడా తెలంగాణ నుంచి ఆయన పాల్గొంటున్నారు. అయితే ఏం చర్చించే అవకాశం ఉంది? అదొక అంశం అయితే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ప్రధాని గారితో, అదేవిధంగా కేంద్ర ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో ఆయనతోటి, ఆ తర్వాత కొండా సురేఖ గారి మంత్రి పదవి అంశానికి సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ హైకమాండ్ కూడా కలుస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఆవిడ మంత్రి పదవిలో కొనసాగిస్తారా కొనసాగించరా అనేటువంటి డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకటి తీవ్రవాద ప్రభావిత అంశాల గురించి ఇంతకుముందే మిత్రుడు చాలా చక్కగా చెప్పాడు. ఇది నేను ఒకప్పుడు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, నేను PS హోమ్ మినిస్టర్ ఉంటే రాష్ట్రానికి, మాధవరెడ్డి గారు మీకు తెలిసిన నక్సల్స్ వల్లనే ఆయన ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చనిపోయాడు. IAS హోమ్ మినిస్టర్ చేసినాడు. ఆ సందర్భంలో ఒక చర్చ లోపల ఈ మిత్రుడు నాకు అన్నట్టుగానే నాకు ఆయన మాట్లాడాడంటే, నక్సలైట్లను ఒక ఉగ్రవాదులుగాను టెర్రరిస్టులుగాను ఏదైతే దేశ భద్రత భంగం కలిగించే వాళ్ళని మనం చూడలేము. ఇట్స్ అ ఫిలాసఫీ అన్నాడు. నువ్వు ఆచరించే మార్గం ఓటు ద్వారా ఒక మార్గం అయితే, అతను కోరుకునేటువంటి మార్గం ఇంకోటి తప్ప. వాడు ఒక ఫిలాసఫీ గురించి పాటుపడుతున్నాడు. దీనికి అల్టిమేట్ గా వాడు దోపిడి దొంగను సమాజంలో సొంపు తీసుకొని పోయి పంచుకునే వ్యవస్థ కాదు వాడు. సో ఒక చేంజ్ కోరుకుంటారు, సోషల్ చేంజ్. ఆ సోషల్ చేంజ్ ఒక నెసెసిటీ. దాదాపు 70 సంవత్సరాలు మనం స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత మనం అనుభవిస్తున్న డెమోక్రసీలో ఇంకా ఈక్వాలిటీ రాకపోవడానికి కారణం ఏంటనేది అన్ని కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ అందరం కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ కారణం చేతనే అంత మేధావులు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా ఆ మార్గం వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? మీరన్నట్టు ఇప్పుడు ఇక్కడైతే ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా మనం భావిస్తున్నటువంటి ఈ ఇంటీరియర్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ లో నిజంగా వాళ్ళకి ఓటు వాల్యూ తెలుసా? వాళ్ళు ఆ ఓటును నిజంగా సరైన మార్గంలో వేస్తున్నారా? వాళ్ళకి మీరు లిటరసీ ఇచ్చారా? ఆ గ్రామాలకు కనెక్టివిటీ ఇచ్చారా? డెవలప్మెంట్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అయిందా? పెద్ద పెద్ద హైలీ డిబేటబుల్ సబ్జెక్ట్స్. కాబట్టి ఒకంత మనకు బాధ కలుగుతుంది. 200 మంది 300 మంది అట్లాంటి ఈ ఫిలాసఫీని ప్రమోట్ చేసేవాళ్ళు ఏకకాలంలో ఎన్కౌంటర్ అంటే నిజమైన ఎన్కౌంటర్ అంటే కూడా కాస్త అర్థం చేసుకోవచ్చు. నేనే PS హోమ్ పని చేస్తాను. 90% ఎన్కౌంటర్స్, సారీ టు సే, అన్ని కూడా ఎన్కౌంటర్. సో అట్లాంటి సందర్భం లోపల ఈ ఫిలాసఫీ ఎందుకు పుడుతుంది? మిత్రుడు అన్నట్టుగా ఎందుకు ఈ చర్చ ఇప్పటికి వస్తుంది అనేది ఒక పెద్ద సొసైటీలో డిబేట్ రావాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు వారు చెప్పినట్టుగా గనులు ఉన్నాయి, బ్రహ్మాండమైన గనులు. అది తీసుకెళ్ళి నువ్వు అదానికి అమ్మానికి రిజ్ చేయడానికి మళ్ళీ పట్టుకొచ్చి పెడితే మరి కామన్ మ్యాన్ ఏం కావాలా? టిల్లర్ ఏం కావాలి? టిల్లర్ ఆఫ్ ది సాయిల్ ఏం కావాలి? ఈ మైనింగ్ చేసేటువంటి కార్మికుడు ఏం కావాలి? సింగరేణి సంస్థ ఈ ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ తర్వాత లాభాల పడబట్టింది, మనం అందరం సంతోషపడ్డాం. వాళ్ళకి దాదాపు 2 లక్షల రూపాయలు బోనస్ వస్తుందంటే మరి అందులో అంటే ఇది వేరే సిస్టమ్ అనుకోండి. నేను అనేది మరి ఎక్స్ట్రీమ్ వైపు వెళ్ళి చెప్తున్నాను. కానీ ఒకవేళ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఏదైనా మూయదలుచుకుంటే మూసే బదులు అందులో అసలు పార్ట్నర్షిప్ కార్మికులకు ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా, లాభం నష్టం. వాడి చేత కావద్ద మూతపడుతుంది, చేతనైతే లాభాల దిశ అవుతుంది. సిస్టమ్ ఏమైతే సోషలిస్ట్ సిస్టమ్ కాన్సెప్ట్ రష్యా, చైనా వైపు పోతుండొచ్చు. బట్ నేను కూడా ఇక్కడ నుంచి లెఫ్ట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ నుంచి గ్రాడ్యుయేట్ వచ్చి బీజేపీకే నేను వైస్ ప్రెసిడెంట్ గా 3.5-4.5 years పనిచేసినాను. ఈ సిస్టమ్ ని, ఆ సిస్టమ్, ఈ ఫిలాసఫీని, ఆ ఫిలాసఫీని స్టడీ చేసి దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ సొసైటీ. మునుగోడులో కూడా నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను. రాజగోపాల్ గారికి బీజేపీలో ఉన్నప్పుడు చేశాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ చేరి కూడా చేశాను. అక్కడ ఒక ఊరు కూడా మీరు అన్ని ఏ పార్టీ వాడు మా దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వలేదు, వాడు ఇచ్చిన ఊరికే బాయ్కాట్ చేసి కూర్చున్నారు. మీడియా చూపించింది. మళ్ళీ వాళ్ళు ఎవరో 3 o'clock కల్లా ఒక పార్టీ వచ్చి డబ్బులు ఇచ్చిన అందరూ పొలవమంటూ పోయి ఓటేస్తారు. డబ్బులు ఇచ్చి కూడా ఓటేస్తారు. దాని వాల్యూ ఏమో ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఏకైక ఆధారం ఓటు. ఈ ఓటు ద్వారా ఈ మొత్తం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, మనం పరిపాలించుకోవాలి. ఈ సిస్టమ్ ఇంత డిజనరేట్ అయినా అంటే ఎవరు డిజనరేషన్ కంటే ప్రజలు కారణం కాదు, రాజకీయ పార్టీలే కారణం. సో ఇది పెద్ద డిబేట్. సో ఇది ఒక ఆస్పెక్ట్. దీనిపైన ఒక పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉందని నేనైతే భావిస్తా ఉన్నాను. నెంబర్ 2, మీరు అన్నది ఏ అంశాలు చర్చిస్తారంటే డెఫినెట్లీ సీఎం క్యాపిటల్ దాని యొక్క ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడతాడు. మీరు అన్నట్టు కొండా సురేఖ అన్నెసరీ కాంట్రవర్సీలోకి ఎంటర్ అయింది, ఒక కామెంటరీ చేసి. అన్నెసరీ ఎందుకంటారంటే ఆమెనే క్షమాపణ చెప్తుంది. క్షమాపణతో ఆ అగ్ని అనేది దాని ఏమంటారు ఆగిపోలేదు, ఇంకా మండుతూనే ఉంది అది. సో దీనికి డెఫినెట్ గా అక్కడ ఇక్కడ డిమాండ్స్ ఆమె తీసేయాలనే డిమాండ్స్ ఉన్నాయేమో తెలియదు నాకు. బట్ ఆమె ఆల్రెడీ ఒకసారి కామెంటరీ పొరపాటున చేశాను, భావవిరుద్ధత చేశాను, లేదా విత్డ్రా చేసుకున్నాక
ఇప్పుడు ఆమె రాజీనామా అనేది పెద్ద చర్చనీయాంశం అవుతుంది సీఎం. ఏఐసిసి పెద్దలతోటి ఇప్పుడు ఈ సమావేశం అనంతరం ఏఐసిసి పెద్దలతోటి రేవంత్ రెడ్డి గారు చర్చించే అవకాశం ఉంటుందా, లేకపోతే సమావేశానికి ముందు ఆల్రెడీ ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు కదా? డెఫినెట్లీ ఇప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వాళ్ళు ఎప్పుడు సమావేశం అప్పుడు ఇవన్నీ అంశాలు చర్చకు వస్తాయి. ఎక్స్పాన్షన్ వస్తుంది, కొండ సురేఖ ద్వారా క్రియేట్ అయిన ట్రబుల్ వస్తుంది, ఆమె విత్డ్రా చేసుకునే విషయం కూడా వస్తుంది. ఆల్రెడీ మా పీసీసీ చాలా క్లియర్ గా చెప్పాడు, ఆమె ఆల్రెడీ కామెంట్ విత్డ్రా చేసుకుంది, సారీ చెప్పింది. కాబట్టి ఈ రోజు అది చర్చనీయాంశం కానే కాదని పీసీ చీఫే చెప్పాడు. బట్ స్టిల్ ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేసింది కాబట్టి దానివల్ల కొద్దిగా రిపర్కషన్స్ అనేది మన దగ్గర వచ్చాయి. కాబట్టి ఆ అంశం చర్చకు రావడంలో ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు వాళ్ళు సమావేశప్పుడు ఇవాళ ఆయన కలుస్తున్న సమావేశాల సందర్భంగా కానీ నిన్న కానీ నాకు లేదని కలిసాడో లేదు. ఈ అంశాలన్నీ కూడా సీఎం డెఫినెట్ గా అధిష్టానంతో చర్చించేటువంటి అవకాశం ఉంటుంది, అందులో అనుమానమే లేదు. బట్ ఇప్పటికిప్పుడు ఆమె మంత్రి పదవికి ఎసరు పెట్టేంత సీరియస్నెస్ ఉందని అనుకోను. ఒకసారి ఆమె సారీ చెప్పి విత్డ్రా చేసుకున్నాను, నేను కట్టుబడి ఉన్నా నా వ్యాఖ్యల కంటే అది వేరే విషయం కానీ ఆల్రెడీ ఆమె సారీ అని చెప్పింది కదా. రైట్, దిలీప్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ద్వారపడి జగదీష్ గారు ఉన్నారు. జగదీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. చెప్పండి సార్. అభివృద్ధి చెందుతున్నటువంటి